హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, మనకి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ 90 డేస్ టైం ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది కదా. దానికి సంబంధించిన షెడ్యూల్ని, రివైజ్డ్ షెడ్యూల్ని గవర్నమెంట్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ షెడ్యూల్ ప్రకారం ఏ ఏ తేదీల్లో ఏమేమి జరగనున్నాయో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇక్కడ 8/7/2024 ఇవాళ రివైజ్ చేసినటువంటి షెడ్యూల్ అనమాట ఇది. సో డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. మనకి యాక్చువల్గా నోటిఫికేషన్ July 2 ఇచ్చారు కదా. సో అదే డేట్నే, ఆ నోటిఫికేషన్నే రివైజ్ చేశారు కాబట్టి షెడ్యూల్ అదే డేట్ ఉంటుంది. సో పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ పేమెంట్ గేట్వే. మనం ఫీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పే చేయొచ్చు? July 3 నుంచి August 3 వరకు మనం ఫీ పే చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ అఫీషియల్ వెబ్సైట్. సో మనం అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అంటే July 3 నుంచి August 3 వరకు మనం అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో ఫీజ్ పే చేయడానికి, సేమ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా మనకి August 3 వరకు టైం ఇచ్చారు. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్. మనకి మాక్ టెస్ట్లో ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయంటే 19/9/2024 అంటే September 19 నుంచి మనకి మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. అండ్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్. ఈ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ మనకి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి అంటే 22/9/2024 September 22 మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్, పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B వీటన్నిటికీ కూడా 3/10/2024 నుంచి 20/10/2024 వరకు 2 సెక్షన్లో ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి అన్నమాట. మార్నింగ్ సెషన్ టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అండ్ అలానే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు. ఫస్ట్ సెషన్ 9:30 to 12 అండ్ సెకండ్ సెషన్ 2:30 to 5. ఎగ్జామ్స్ వచ్చేసి మనకి October 3 నుంచి October 20 వరకు ఉన్నాయి. టెట్ ఎగ్జామ్స్ October 3 నుంచి October 20 వరకు ప్రతిరోజు 2 సెక్షన్లో నిర్వహించబడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 4/10/2024 ఆన్వర్డ్స్. సో 1 day ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్, అంటే ప్రతి ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోజే కీ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇనీషియల్ కీ. ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోజే, అంటే వెంటనే ఇనీషియల్ కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ఇనీషియల్ కీ 5/10/2024 ఆన్వర్డ్స్. సో ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ ఎలా అయితే ఇనీషియల్ కీ రిలీజ్ చేస్తున్నారో ఆ ఇనీషియల్ కీ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని వాళ్ళు 5వ తారీఖు నుంచే అబ్జెక్షన్స్ని తీసుకుంటారనమాట. అంటే మనం ఆన్లైన్లో మన అబ్జెక్షన్స్ని సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ. ఇక ఫైనల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 27/10/2024 అంటే October 27 ఫైనల్ కీ వస్తుంది. ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్. టెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే November 2, 2024 మనకి టెట్ రిజల్ట్స్ వస్తాయి. సో మనకి రివైజ్ చేసిన టెట్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారం మనకి టెట్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే October 3 నుంచి October 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో 3వ తారీఖు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఇనీషియల్ కీ మనకి 4వ తారీఖునే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ని మనం 5వ తారీఖు నుంచే ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోజే ఇనీషియల్ కీ ఇవ్వడం, ఆ తర్వాత నుంచి దాని మీద అబ్జెక్షన్ తీసుకోవడం, ఈ విధంగా వాళ్ళు షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. అండ్ మనకి 3వ తారీఖు అక్టోబర్ నుంచి 20వ తారీఖు వరకు జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ November 2 అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మనకి ముందుగా వాళ్ళు చెప్పినట్టే 90 డేస్ ఇవ్వడం జరిగింది. అందరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీ టెట్ ప్రిపరేషన్లో భాగంగా మనందరికీ ఉపయోగపడే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.